ఒకే ఒక్క అబద్ధం ఇవన్నీ కలిసి దేశవ్యాప్తంగా ఎలా దుమారం రేపాయో చూడబోతున్నాం. ఇండియాలో జరిగిన ఒక ప్రతిష్టాత్మక ఏఐ సమ్మిట్లో ఒక చైనీస్ రోబోట్ డాగ్ సృష్టించిన రాజకీయ రచ్చ వెనుక అసలు కథేంటో చూద్దాం పదండి. అవునండి, మీరు విన్నది నిజమే. ఒకే ఒక్క రోబోట్ డాగ్, ఒకే ఒక్క వీడియో, దేశవ్యాప్తంగా పెద్ద రచ్చ. అసలు ఓ మామూలు టెక్ ఈవెంట్ కొద్ది గంటల్లోనే నేషనల్ డిబేట్గా ఎలా మారిపోయింది? ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో చూడాలి. సరే, మొదటగా ఈ హైటెక్ ఏఐ సమ్మిట్ గురించి. దీని పేరు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. ఇదేదో మామూలు ఈవెంట్ కాదండోయ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐలో మేమేం తక్కువ కాదని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇండియా ఏర్పాటు చేసిన ఒక గ్రాండ్ స్టేజ్ అన్నమాట. దేశంలోనే బెస్ట్ ఇన్నోవేషన్స్ని ఇక్కడ ప్రదర్శించాలన్నది వాళ్ల ప్లాన్. ఇక ఈ భారీ ఈవెంట్లో పెద్ద పెద్ద కంపెనీలు, ఎన్నో స్టార్టప్లు, యూనివర్సిటీలు అంతా తమ టెక్నాలజీని చూపించడానికి పోటీ పడుతున్నారు. వాటన్నింటి మధ్యలో గల్గోటియాస్ యూనివర్సిటీ స్టాల్ మాత్రం అందరి కళ్లను ఆకర్షించింది. కాని వాళ్ళనుకున్న మంచి కారణాల వల్ల కాదు. ఇక్కడే మన కథ అసలు ట్విస్ట్ తీసుకుంది. సరే, ఇప్పుడు అసలు పాయింట్కొచ్చేద్దాం. ఈ క్లెయిమ్ వర్సెస్ రియాలిటీ ఏంటో చూద్దాం. అసలు వాళ్ళు ఏం చెప్పారు, సోషల్ మీడియా దాన్ని ఎలా చిటికలో బట్టబయలు చేసిందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, 2 కథలున్నాయి. ఒకటి యూనివర్సిటీ చెప్పిన కథ. ప్రొఫెసర్ నేహా సింగ్ ఒక వీడియోలో ఫుల్ కాన్ఫిడెంట్గా ఇది మా ఓన్ ఇన్నోవేషన్, మేమే తయారుచేశాం, దీని పేరు ఓరియన్ అని చెప్పారు. ఇక రెండోది అసలు నిజం. సోషల్ మీడియాలో ఉన్న టెక్ నిపుణులు ఊరికే ఉంటారా? వాళ్ళు వెంటనే గుర్తుపట్టారు, అరే ఇది చైనా కంపెనీ యూనిట్రీ రోబాటిక్స్ తయారుచేసిన గోటు రోబోట్ కదా, ఇది మార్కెట్లో దొరుకుతుంది అని. క్షణాల్లో మొత్తం బయటపెట్టేశారు. ఇక్కడే ఉంది అస్సలు కిటుకు. వాళ్లు చెప్పినట్టు ఇది కోట్లు పెట్టి కనిపెట్టిన అద్భుతమేం కాదు. జస్ట్ ఓ 2-3 లక్షలు పెడితే ఆన్లైన్లో ఎవ్వరికైనా దొరికే ప్రాడక్ట్. మరి ఇంత సింపుల్ ప్రాడక్ట్ని తీసుకొచ్చి మేమే కనిపెట్టామని చెప్పాల్సిన అవసరమేమొచ్చింది? ఈ నిజం బయటకు రాగానే రియాక్షన్ చాలా ఫాస్ట్గా, చాలా సీరియస్గా ఉంది. ఈవెంట్ ఆర్గనైజర్స్ వెంటనే రంగంలోకి దిగారు. గల్గోటియాస్ యూనివర్సిటీ స్టాల్కి పవర్ కట్ చేశారు. అంతేకాదు, వెంటనే ఇక్కడుండి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేశారు. ఎంత పెద్ద అవమానం కదా, అదీ కూడా అంతర్జాతీయ వేదికపై. ఇక ఇక్కడ్నుంచి మొదలైందసలు కామెడీ. దొరికిపోయిన తర్వాత గల్గోటియాస్ యూనివర్సిటీ డ్యామేజ్ కంట్రోల్ కోసం నానా తంటాలు పడింది. కాని వాళ్లు చేసిన ప్రతి ప్రయత్నం పరిస్థితిని ఇంకా దిగజార్చింది. వాళ్ల స్టేట్మెంట్లు ఒకదానికొకటి పొంతన లేకుండా ఒక గందరగోళ డ్రామాలా నడిచాయి. ఈ టైంలైన్ చూస్తే మీకే అర్థమవుతోంది. ఫిబ్రవరి 17 సాయంత్రమేమో ఛా ఆ రోబోడాగ్ని మేం తయారు చేయలేదు, మేమలా చెప్పనేలేదు అన్నారు. కట్ చేస్తే మరుసటి రోజు తెల్లవారుజామున సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువయ్యేసరికి ఇదంతా మాపై జరుగుతున్న కుట్ర, ప్రచార దాడి అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు. ఇక అదే రోజు సాయంత్రానికి ప్రెజర్ తట్టుకోలేక సారీ, పొరపాటు జరిగిపోయింది అంటూ మొత్తం తప్పుని ఆ ప్రొఫెసర్ మీదికి నెట్టేశారు. అబ్బా, ఒకే రోజులో ఎన్ని మాటలు మార్చారండి! ఈ మొత్తం ఎపిసోడ్లోనే ఒక హైలైట్ ఉందండి. మొదట్లో ఎవరో ఈ రోబోట్ గురించి ఆ ప్రొఫెసర్ని అడిగినప్పుడు ఆవిడ చాలా ఫిలాసాఫికల్గా మీకు 6లా కనిపించేది నాకు 9లా కనిపించొచ్చు అని సమాధానమిచ్చారట. ఈ సమాధానంతో వివాదం మరింత రాజుకుంది. సరే, ఈ ఇష్యూ కేవలం ఒక యూనివర్సిటీకి, ఒక టెక్ ఫేర్కి మాత్రమే పరిమితం కాలేదు. చాలా ఫాస్ట్గా దీనికి పాలిటిక్స్ అంటుకున్నాయి. ప్రతిపక్షాలకు గవర్నమెంట్ని విమర్శించడానికి ఇదొక మంచి ఆయుధంగా మారింది. వెంటనే అపోజిషన్ పార్టీలు ఈ అవకాశాన్ని చక్కగా వాడుకున్నాయి. కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరా దీన్ని గల్గోటియా గవర్నమెంట్ అని సెటైర్ వేస్తూ ప్రభుత్వం ఇలాంటి యూనివర్సిటీల్నే ప్రోత్సహిస్తోందని విమర్శించారు. అంటే ఈ ఒక్క ఘటనను ప్రభుత్వ ఎడ్యుకేషన్ పాలసీ మొత్తానికి లింక్ చేశారన్నమాట. విమర్శలు అంతటితో ఆగలేదు. సిపిఐఎం ఎంపీ జాన్ బ్రిటాస్ ఇంకో అడుగు ముందుకేసి ఈ యూనివర్సిటీకి కొందరు ప్రముఖ బీజేపీ లీడర్ల సపోర్ట్ ఉందని, అందుకే వాళ్లు ఇంత ధైర్యంగా చైనా రోబోట్ను తమదిగా చెప్పుకున్నారని ఆరోపణలు చేశారు. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అయితే యూనివర్సిటీ బాధ్యతను ప్రశ్నించారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక ఉద్యోగిని బలిపశువును చేస్తారా? అదృష్టవశాత్తు నేను చదివిన చదువు ఇది కాదు అంటూ ట్వీట్ చేశారు. అంటే తప్పుని ఒప్పుకోకుండా ఒకరిమీద నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. సరే, ఇప్పుడు కొంచెం పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఈ రోబోడాగ్ ఇష్యూ అనేది కేవలం ఒక చిన్న సంఘటనగా చూడలేం.
ఇది మన దేశంలోని ఇన్నోవేషన్ కల్చర్లో ఉన్న ఒక పెద్ద సమస్యకు సింబల్ లాంటిది. అసలు విషయమేంటంటే, ఆ హై ప్రొఫైల్ ఏఐ సమ్మిట్లో సమస్యలు ఈ ఒక్క రోబోడాగ్తోనే ఆగలేదు. ఈ గొడవ బయటకు రాగానే ఈవెంట్లో పాల్గొన్న చాలామంది అక్కడ జరిగిన ఇతర సమస్యల గురించి కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఈ రోబోడాగ్ కథ అనేది ఒక పెద్ద సమస్యలో చిన్న భాగం మాత్రమే. అక్కడున్నవాళ్లు చెప్పిన ప్రకారం లాజిస్టిక్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయట. వైఫై సరిగ్గా పనిచేయలేదు. ఫుడ్ కౌంటర్స్లో యూపీఐ పేమెంట్లు ఫెయిల్ అయ్యాయి. అంతేకాదు, చాలా వస్తువుల్ని లోపలికి తీసుకురావద్దని పెద్ద లిస్టే ఇచ్చారట. పేటెంట్ ఉన్న ఏఐ డివైజెస్లో కొన్ని దొంగతనానికి గురయ్యాయని కూడా ఆరోపణలు వచ్చాయి. అన్నింటికంటే దారుణం, ప్రధాని విజిట్ ఉందని చెప్పి ఎగ్జిబిటర్స్నే బయట లాక్ చేసి పెట్టారట. ఇంత పెద్ద ఈవెంట్లో ఇలాంటివి జరగడం నిజంగా ఆశ్చర్యమే. ఫైనల్గా ఈ ఒక్క సంఘటన స్టూడెంట్స్, టెక్ ప్రొఫెషనల్స్ మధ్య ఒక పెద్ద డిబేట్కి దారితీసింది. మనం అసలైన ఇంజనీరింగ్కి, రీసెర్చ్కి విలువిస్తున్నామా, లేక కేవలం ప్రచారం, ఆర్భాటాలకే ప్రాధాన్యత ఇస్తున్నామా అనే ప్రశ్న గట్టిగా వినిపించింది. సో ఈ మొత్తం రోబోడాగ్ కథ మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మనకు కావాల్సింది పబ్లిసిటీ స్టంటా లేక నిజమైన ప్రగతా? అసలైన ఆవిష్కరణలను నిర్మించాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకి సమాధానం వెతకడం మన ఇన్నోవేషన్ భవిష్యత్తుకు చాలా అవసరం. దీని గురించి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే దయచేసి కామెంట్ చేయండి.